బ్రేకింగ్ న్యూస్ వరంగల్ హనుమకొండలో ఒక దారుణమైన సంఘటన జరిగింది. వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని చెప్పేసి వాళ్ళిద్దరిని కూడా పట్టుకుని ఆ భార్యకు సంబంధించిన బంధువులు వారిపైన విచక్షణ రహితంగా దాడి చేశారు. ముఖ్యంగా ఆ స్త్రీ పైన అయితే మాత్రం చాలా దారుణంగా దాడి చేశారని చెప్పాలి. వాళ్ళిద్దరిని పట్టుకున్న తర్వాత వారికి గుండి చేయించారు, వారిని కొట్టే ప్రయత్నం చేశారు. అండ్ మరి ముఖ్యంగా ఆ స్త్రీని ఒక మంచానికి కట్టేసి తన జననాంగం పైన ఒక జీడి లాంటిది పోసి తనని చాలా చిత్రహింసలు పెట్టారనే విషయం పూర్తిగా ఇప్పుడు వెలుగులోకి రావడం జరిగింది. అయితే తన బట్టలు కూడా చింపి తనని అవమానించిన ఆ విజువల్స్ అన్ని కూడా ఇప్పుడు మన స్క్రీన్ పైన చూడొచ్చు. ఈ ఘటన వరంగల్ హనుమకొండలో జరిగింది. గంగా అలాగే రాజు వీరిద్దరు కూడా భార్యాభర్తలు. వీరిద్దరికి 10 ఏళ్ల క్రితం పెళ్ళైంది. అయితే రాజు తన బంధువులకు సంబంధించి సమీప ఒక మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. అయితే వీరిద్దరూ 10 రోజుల క్రితం ఇంట్లో నుంచి వెళ్ళిపోయారు. అయితే ఈ విషయం కాస్త భార్యకి తెలిసింది. అయితే భార్య కోపంతో వాళ్ళ తల్లిదండ్రులకి ఈ విషయం మొత్తం చెప్పే ప్రయత్నం చేసింది. ఆ తర్వాత వాళ్ళు వీళ్ళని వెతికే ప్రయత్నం చేశారు. ఒక 5 రోజుల పాటు గాలించారు. ఒక 5 రోజుల క్రిందట దొరికారంటూ కూడా చెప్తున్నారు. అయితే ఈ ఘటన జరిగి దాదాపు ఇప్పటి వరకు 5 రోజులైందంటూ కూడా చెప్తున్నారు. వాళ్ళిద్దరికి గుండు చేయించారు. ఒక ప్రాంతానికి తీసుకొచ్చి, ఒక తాటికాయల గ్రామం అని చెప్పేసి ఒక ప్రాంతానికి తీసుకొచ్చి ఆ స్థానికులు అందరి ముందు కూడా వాళ్ళకి గుండె చేయించి ఘోరంగా అవమానించి ఆ స్త్రీని అయితే మాత్రం చాలా చాలా చిత్రహింసలు పెట్టి ఇబ్బంది పెట్టారనే ఆ వార్త ఇప్పుడు చాలా బయట చక్కర్లు కొడతా ఉంది. ఒకసారి దీనికి సంబంధించి పూర్తి విషయాలన్నీ కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి విజువల్స్ అని కూడా మీరు స్క్రీన్ పైన చూడొచ్చు. ఎంత దారుణంగా అక్కడ వాళ్ళు ప్రవర్తించారనేది. అలాగే పోలీసులు కూడా వచ్చి ఎవరైతే దాడి చేసేందుకు ప్రయత్నించారో వాళ్ళను కూడా ఆ కేసు నమోదు చేసి తీసుకెళ్తున్న దృశ్యాలను కూడా మనం చూడవచ్చు. ఆ మహిళను చాలా ఇబ్బంది పెట్టిన అది చూస్తుంటే చాలా బాధ అనిపిస్తుంది. నిజానికి వాళ్ళు చేసింది తప్పే, కానీ మా చట్టాన్ని మనం చేతుల్లోకి తీసుకోకూడదు. సో వీళ్ళు ఇక్కడ ఆమెను హింసించి చాలా ఇబ్బందులు పెట్టారు. రైట్. అయితే దీనికి సంబంధించి మరింత పూర్తి విషయాలు మనతో పాటు షేర్ చేసేందుకు ప్రముఖ జర్నలిస్ట్ మహేష్ గారు ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మహేష్ గారు, చెప్పండి, ఏంటి అసలు ఈ గొడవకు సంబంధించి అసలు పూర్తి విషయాలు ఏంటి? అసలు ఎక్కడ స్టార్ట్ అయింది? ఆ అమ్మాయిని జననాంగంలో చాలా ఇబ్బంది పెట్టారు, జీడి లాంటిది పోటీసి రక్తస్రావం అవుతున్నా సరే వదిలిపెట్టకుండా హింసించారనే ఈ ఘటన గురించి చాలా వార్తలు వస్తున్నాయి. దీనికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఏంటి మహేష్ గారు? ఇది హనుమకొండ జిల్లా ధర్మసాగరం మండలం తాటికాయల గ్రామంలో ఈ సంఘటన జరిగింది. ఇది తాటికాయల గ్రామం చెందిన ఒక యువతి ఒక 10 సంవత్సరాల క్రితం ములుగు మండలంలోని బోలోన్పల్లి గ్రామానికి చెందిన వ్యక్తికి ఇచ్చి వివాహం చేశారు. ఆ వ్యక్తికి వీళ్ళకి ఒక 3 పిల్లలు సంతానం. 10 సంవత్సరాల క్రితం వాళ్ళకి పెళ్ళైంది. అయితే ఈ వ్యక్తి వాళ్ళ దగ్గర బంధువైన ఇంకో వివాహితతో అక్రమ సంబంధం ఏర్పరచుకున్నాడు. అలా ఇది జరుగుతున్న క్రమంలో సుమారు ఒక 10-15 రోజుల క్రితం వాళ్ళిద్దరూ కలిసి గ్రామం విడిచి ఎక్కడికో వెళ్ళిపోవడం జరిగింది. దీంతో ఆయన భార్య ఈ వాళ్ళ స్వగ్రామం వచ్చి వాళ్ళ తాటికాయలపల్లి వచ్చి తల్లిదండ్రులకి అయితే ఈ విషయం చెప్పటం. అయితే బంధువులందరూ కలిసి వాళ్ళిద్దరిని వెతికి ఒక 5 రోజులు 6 రోజుల క్రితం వాళ్ళిద్దరిని పట్టుకొని తాటికాయల గ్రామానికి తీసుకురావటం, అట్లానే వాళ్ళిద్దరి మీద విచక్షణ రహితంగా దాడి చేసి వాళ్ళని తీవ్రంగా కొట్టడం జరిగింది. అలానే వాళ్ళిద్దరికి కూడా అందరి ముందు బహిరంగంగా గుండు గీయించటం, అలానే ఆ మహిళని మంచానికి కట్టేసి వాళ్ళు వివస్త్రం చేసి ఆమె జననాంగం మీద జీడి రసం పోయటం. అంటే ఇది పూర్వకాలంలో నొప్పి తగ్గించేందుకు ఈ జీడి రసాన్ని వాడేవాళ్ళు. అదే విధంగా ఇది శరీరంలో సున్నిత అవయవాలు ఏమైనా ఉంటే వాటి మీద పోస్తే కనుక అది మనకి పుండ్లు పడే అవకాశం ఉంటుంది. అయితే ఆ జనాంగం మీద ఈ జీడి రసం పోయటం తీవ్రంగా అమ్మాయి తప్పు చేశాను, నన్ను క్షమించండి అని ఏడ్చి అమ్మాయి ఎంత మొత్తుకున్నా గానీ నీకు ఇలాంటి శిక్ష జరగాల్సిందే అని వాళ్ళ అమ్మాయి తరపు బంధువులు ఎవరైతే ఇతని భార్య ఉన్నదో వాళ్ళ బంధువులు ఆమెని ఇంత దారుణంగా ఆమె మీద ప్రవర్తించడం జరిగింది. అలానే ఇంత ఘటన జరిగిన తర్వాత కూడా ఆమె జనాంగం నుంచి కూడా తీవ్రంగా రక్తస్రావం అవటం, అలానే వాళ్ళిద్దరి ఆచూకీ కూడా ఇప్పటి వరకు తెలియకపోవటం, వాళ్ళంటే ఉంచారా లేకపోతే వాళ్ళని ఇంకేదైనా వాళ్ళని చేశారా అనేది. అదే వాళ్ళని హతమార్చారా, హత్య చేసి హతమార్చే
ఆ ప్రయత్నం ఏమైనా జరిగిందా? ఆ కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారా? బంధించి వాళ్ళని తీవ్రంగా ఇంకా హింసలు పెడుతున్నారా లేదా వాళ్ళని అపమార్చారా అనేది కూడా ఇంతవరకు ఎటువంటి సమాచారం అయితే రాలేదు. అయితే ఈ విషయం మీద 5 రోజుల క్రితం ఇది జరిగినా గానీ పోలీసు వారికి గానీ వారికి ఎటువంటి సమాచారం లేదు. గ్రామం నుంచి ఈ విషయం బయటికి పొక్కకుండా వాళ్ళు చాలా జాగ్రత్త పడటం. చివరికి పోలీసులు ఈ విషయం మాధ్యమాల ద్వారాను ఎట్లానో తెలుసుకొని సుమోటోగా పోలీసు వారు ఈ కేసు బుక్ చేయడం జరిగింది. అలానే వాళ్ళు పోలీసులు దర్యాప్తు కూడా ప్రారంభం చేశారు. రైట్, థ్యాంక్ యూ మహేష్ గారు. థ్యాంక్ యూ. సో గైస్, చూశారు కదా హనుమకొండలో జరిగిన ఈ దారుణమైన సంఘటన. వివాహేతర సంబంధం పెట్టుకున్నారని చెప్పి వాళ్ళిద్దరిని కూడా వారికి సంబంధించిన బంధువులు ఒక తాటికాయలపల్లి అనే ఒక గ్రామానికి తీసుకొచ్చి బహిరంగంగా వారికి గుండె చేపించి తర్వాత ఎవరైతే వివాహేతర సంబంధం పెట్టుకుందో ఆ స్త్రీని చాలా చిత్రహింసలు పెట్టారంటూ కూడా వస్తున్న వార్త. ముఖ్యంగా ఆ స్త్రీకి సంబంధించిన జననాంగం పైన ఒక జీడి లాంటి రసాన్ని పోసి, ఇప్పుడు మహేష్ గారు చెప్తున్నట్టు ఆ జీడి లాంటి ఆ రసాన్ని పోయడం వల్ల ఈ ప్రైవేట్ పార్ట్స్ పైన అది ఒక పుండు కింద ఏర్పడి చాలా చాలా ఇబ్బందులకి గురి చేసే అవకాశం ఉంది. సో అటువంటిది కావాలని చెప్పేసి రాక్షస తత్వంగా వాళ్ళు ఆ స్త్రీ పైన దాడి చేస్తారు. అది కూడా మంచానికి కట్టేసి ఆ జననాంగం నుంచి రక్తస్రావం అవుతున్నా సరే నేను చేసింది తప్పు, నన్ను వదిలేయండి, ఇక మీదట చేయను అన్నా సరే వాళ్ళు దారుణంగా ప్రవర్తించారు. ఇదంతా ఒక ఎత్తు అయితే, వీళ్ళ దాడి చేసిందంతా కూడా ఒక ఎత్తు అయితే, వాళ్ళిద్దరిని కూడా ఎవరికి కనిపించకుండా దాచేశారని చెప్తున్నారు. అసలు వాళ్ళిద్దరిని ప్రాణాలతో ఉంచారా లేదంటే చంపేశారా? పోలీసులు ఈ కేసుని ఇప్పుడు సుమోటోగా తీసుకుని కేసు గురించి పూర్తిగా దర్యాప్తు చేసే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళని వెతికే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అండ్ చాలా మంది నెటిజన్స్ విపరీతంగా కామెంట్ చేస్తున్నారు, సరైన సమాధానం చెప్పింది, సరైన ఇది చేసింది భార్య అనేది. అంటే తప్పు చేయడం వల్ల ప్రాణం తీయొచ్చేమో కానీ ఇలాంటి తప్పులు జరిగినప్పుడు అంత దారుణంగా హింస వచ్చేది. ఎందుకంటే ఆమె కూడా ఒక స్త్రీయే కదా. అంటే మీరు కూడా అనొచ్చు ఆ స్త్రీ కూడా మరొక స్త్రీ జీవితానికి అన్యాయం చేస్తుంది. కానీ ఇక్కడ ఆమె చేసింది అయితే మాత్రం చాలా చాలా తప్పు. ఎందుకంటే చట్టాలు ఉన్నాయి, కోర్టులు ఉన్నాయి, పోలీసులు ఉన్నారు, కంప్లైంట్ ఇవ్వచ్చు, వాళ్ళకి తగ్గ శిక్షలు పడతాయి ఖచ్చితంగా వాళ్ళు చేసిన తప్పు అని తెలిస్తే. ఆ రకంగా తీసుకెళ్ళాలి కానీ ఈ రకంగా మాత్రం చేసేది కరెక్ట్ కాదని నాకు అనిపిస్తుంది. అండ్ మీరేమంటారు ఈ విషయం గురించి? ఈ మధ్య కాలంలో చూస్తున్న ఇలాంటి అక్రమ సంబంధాలు, మొగుడు పిల్లల మధ్య జరుగుతున్న గొడవలు, వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకుని మీరేం కామెంట్ చేయాలనుకుంటున్నారు? ఆ స్త్రీని అలా చేయడం కరెక్టేనా?